అయితే నిన్న ఏం జరిగిందంటే రేవంత్ సర్కార్ అదే మన కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏడాది కాలమైంది కాబట్టి మా సుపరిపాలన ఇది, మేము ఇంత పొడుగు చేసినాం అంత పొడుగు చేసినామని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సచివాలయంలో ఒక తెలంగాణ తల్లిని కొత్త నమూనాతోటి ఆవిష్కరించారు. దీనిలో భాగంగా సింగర్స్ తోటి మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి ఒక రకంగా ఎంజాయ్ చేశారు. ఇదంతా ఒక పక్కన పెడితే కోటిలోని డిహెచ్ఎంఎస్ దగ్గర ఆశా వర్కర్లు ధర్నాకు దిగిర్రు. ఎందుకు దిగిర్రు? రూపాయలు 18,000 ఫిక్స్డ్ జీతాల హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం, పోలీసులతో వాగ్వాదం. అదుపులోకి తీసుకునే క్రమంలో కొందరు పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణ. ఒక ఇన్స్పెక్టర్ చెంపబల కొట్టిన ఆశా వర్కర్, ఆమె కొంగులాగిన ఏసీపీ. అదే కథ ఏంటంటే నిన్న మనోళ్ళు అంటే రేవంత్ రెడ్డి మన ప్రియతమ నాయకుడు, మేము చేసిన ఏడాది పాలన ఇట్లా ఉంది, మేము తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నామని సచివాలయంలో ఎంజాయ్ చేస్తుంటే, ఆయన సుపరిపాలన గురించి గొప్పలు చెప్పుకుంటుంటే, ఇదే టైంలో దాదాపుగా వందలాది మంది తల్లులు మన కోటిలోని డిఎంహెచ్ఎస్ ఎదురుగా ధర్నాకు దిగిర్రు. వాళ్ళ ధర్నా ఏంటంటే, వాళ్ళందరూ ఆశా వర్కర్లు, వాళ్ళ ధర్నా ఏంటంటే కాంగ్రెస్ సర్కార్ రాకముందుకు మేము ఒకవేళ వస్తే, అంటే ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి అండ్ కో, మేము ఒకవేళ వస్తే, మా ప్రభుత్వం వస్తే, మన ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకు 18,000 జీతం చేస్తాం, అది కూడా ఫిక్స్డ్ శాలరీ అని చెప్పారు. నువ్వు లోపల సచివాలయంలో తెలంగాణ తల్లి కిరీటాలొద్దు, నగలొద్దు, బంగారాలొద్దు, మన అమ్మలు ఎట్లా ఉన్నారో అట్లా ఉంది అని ఒక కొత్త నమూనా తయారు చేసినావు. ఓకే, మరి ఇక్కడ వందలాది మంది తల్లులు ధర్నాకు దిగారు కదా నీ ఎదురుగానే. వారిని అక్కడికి వెళ్ళిన సుల్తాన్ బజార్ పోలీసులు చాలా ఘోరంగా చెరబట్టి డీసీఎంలు ఎక్కించి అక్కడ తిరుమలగిరి పోలీస్ స్టేషన్, బండ్లగూడ పోలీస్ స్టేషన్, కార్ఖానా ఈ పోలీస్ స్టేషన్లకు తరలిస్తుంటే అసలు వారిపైన మగ పోలీసులకు చేసే హక్కు ఉందా? వీళ్ళు పోలీసుల కాంగ్రెస్ తొత్తుల లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు కదా, ధర్నా చేస్తే చెల్లా చెదురు చేసే హక్కు పోలీసులకు ఉంది. కానీ వాళ్ళు ధర్నా చేసే లేడీస్ కదా, మహిళలపైన పురుష పోలీసులు ఎలా వెళ్తారు? మహిళా కానిస్టేబుల్ లేరా? అసభ్యంగా ప్రవర్తిస్తారా? అసలు నిజంగా మీరు పోలీసులా? ఈ మాదిరి కాంగ్రెస్ కండువా వేసుకుంటే అయిపోతుంది కదా, మీకు యూనిఫామ్స్ ఎందుకు? అక్కడ కొంతమంది మహిళలు డీసీఎంలో కాలు ఇరుకున్నాయి, మా చేతులు ఇరుకున్నాయంటే కూడా వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఒక్క మహిళ, కోపద్రిక్తులైన ఒక్క మహిళ ఒక ఎస్ఐ మీద, సార్ ఇన్స్పెక్టర్ పైన, శ్రీనివాసాచార్య అని సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ పైన చేసుకుంది. దానికి ఆవేశపరుడైన మన ఏసీపీ శంకర్ గారు ఆమె కొంగు పట్ల అయిండు. అంటే ఇది ప్రధాన ఆరోపణ, మనకైతే విజువల్స్ లేవు, ఒక ఆరోపణ. దీని గురించి వారు మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు వందలాది మందిని గొర్రెలు మేకల్ని దిగటంగా తరలించినట్టు తరలించారు. వారు లేనిపోని పెద్ద ఆశ ఏం అడగట్లేదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో, ప్రభుత్వం వస్తే చేస్తామని హామీ ఇచ్చారో దాని గురించి స్వచ్ఛందంగా వచ్చి ధర్నా చేశారు. అది కూడా మీ అమ్మవారి పుట్టినరోజు కదా, ఈరోజైనా కరుణిస్తారేమో, జాలి వేస్తుందేమో. సోనియమ్మ ఏకంగా బలిదేవత కాదు, తెలంగాణ తల్లి ఆమెకు మా పైన కూడా కరుణ ఉండదా? మేము ఇంటింటికి పోయి మా బాధలు మేము కష్టపడుతున్నాం, ప్రతి ఇంటి బాధ మేము మోస్తున్నాం ఒక ఆశా వర్కర్గా. మా బాధ తెలంగాణ తల్లి సోనియమ్మ చూడదా అని విన్నవించుకోవడానికి వచ్చారు. మీరేం గొర్రెలు మేకలు ఎక్కించినట్టు డీసీఎంలు ఎక్కించారు. అంటే అక్కడ చెప్పే ప్రభుత్వ పెద్దలు చెప్తే ఓకే, ఒక అధికారులు అయి ఉండి మహిళల పట్ల ఎట్లా ప్రవర్తించాలో తెలియదా? ఇంకా దుర్భాషలు ఆడారంట. కొన్ని పదాలు అయితే మేము చెప్పలేకపోతున్నాం, ఆశా వర్కర్లు అయితే మీడియాకి చెప్తున్నారు. విపరీతంగా మీరు దురుసుగా ప్రవర్తిస్తే ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది, ఆశా వర్కర్ల పరిస్థితి. వారిని ఉస్మానియాకి పంపిస్తే ఈ ఆశా వర్కర్ల నాయకురాలు ఎవరైతే ఉన్నారో సంతోషి అనే ఒక మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉందంట. ఒకవేళ ఆమెకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత? ఏసీపీ శంకర్ బాధ్యతనా? ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి బాధ్యతనా? లేకుంటే కాంగ్రెస్ సర్కార్ రేవంత్ బాధ్యతనా? కాబట్టి వాళ్ళు అడగంది ఏం లేదు. ఆడ మీరు ఏదైతే హామీ ఇచ్చారో అదే 18,000 అడుగుతారు. మీరు ఏదైతే ఇప్పుడు మూసి అని 1,50,000 కోట్లు తీసుకొస్తారుగా, అందులో బాగా అడుగుతలేరు. మీరు దాని దగ్గరికి పోయి ఒప్పందం అడిగారు కదా, దాంట్లో బాగా అడుగుతలేరు. వాళ్ళు ఇచ్చే 18,000 అంటారు. దయచేసి ఈ వీడియో ఎవరైనా
ఆశా వర్కర్లు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఈ వీడియో చూస్తే నిర్మోహమాటంగా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి, మీ వాయిస్ మేము వినిపిస్తాం. మా ఆడతెలుగు మీ వాయిస్ వినిపిస్తుంది. మీరు ఏదైతే నిన్న ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా కేటీఆర్ వెళ్ళాడట వాళ్ళను పరామర్శించడానికి. మరి ఆయన రాజకీయ ఉనికి కోసమా లేదా నిజంగా నిష్పక్షపాతంగా వీళ్ళ మీద జాలి? ఒకవేళ జాలి ఉంటే ఆయన గతంలోనే చేస్తుండే, అది వేరే విషయం అనుకో. అక్కడ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ను పెద్దగా భుజాలపై మోస్తున్నది ప్రస్తుతం అయితే పోలీసులే. అసలు కాంగ్రెస్ ఏడాది పాలన గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలారా, ఈ సంవత్సర కాలంలో ఏ వర్గమైనా ఏ ఒక్క వర్గమైనా సంతృప్తిగా ఉందా మీ పాలన పట్ల? అటు రైతులు, ఇటు విద్యార్థులు, ఇటు నిరుద్యోగులు, అటు యువకులు, అటు కార్మికులు, అటు శ్రామికులు, ఏ ఒక్కరైనా గురుకుల పాఠశాల చూసుకుంటే, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మీరు ఇచ్చిన 420 హామీలల్లో ఏ ఒక్కటైనా సంపూర్ణంగా అమలైందా? మరి ప్రజలు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారని మీరు విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు? కాబట్టి ఆశా వర్కర్లకు దయచేసి చెప్తున్నా, మీ వాయిస్ మా వాయిస్, మీరు ప్రజల్లోకి మీ వాయిస్ వినిపించాలంటే పక్కా ఈ ఆర్తెలుగు ఆఫీసు మెట్లెక్కండి. మేము నిర్మోహమాటంగా భయం లేకుండా మీ వాయిస్ వినిపిస్తాం. దీని గురించి చూస్తున్న వ్యూవర్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్తెలుగు.